హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. మార్వెల్ స్టూడియోస్ డూమ్స్డే కాస్ట్ రివీల్ వీడియో చూసిన అందరికీ కూడా మోస్ట్ ఎక్సైటింగ్ మూమెంట్ అంటే మీకు ఆర్డీజే అయి ఉండొచ్చు, కానీ నాకు మాత్రం టామ్ హిడిల్స్టన్. ఆ చైర్ మీద నేమ్ చూసిన మూమెంట్ నుంచి కూడా అసలు ఎలా, ఎందుకు లోకి సీజన్ 2 ఎండింగ్కి ఇచ్చిన ఆ ఫేర్వెల్ని ఎందుకు గెలుగుతున్నారు? అంత గ్రాండ్ ఎండింగ్ ఇచ్చి వన్ ఆఫ్ ద మోస్ట్ పోయిటిక్ ఎండింగ్ని ఇప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకు? సర్వం సాక్రిఫైస్ చేసి గాడ్ ఆఫ్ స్టోరీస్గా ఈ మల్టీవర్స్ని పట్టుకున్న ఈ లోకి సీక్రెట్ వార్స్ డూమ్స్డే ఈవెంట్తో వెనక్కి రావటం ఏంటి? అవసరం ఏముంది అని ఎన్నో క్వశ్చన్స్ అయితే ఆడియన్స్కి వచ్చాయి. ఆడియన్స్కే కాదు, ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా వచ్చింది. అండ్ ఈ కాస్ట్లో క్రిస్ హెమ్స్వర్త్ థార్ కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరు రీయూనియన్ అవుతుందా? ఇన్ఫినిటీ వార్లో లోకి అన్నట్టు ద సన్ విల్ షైన్ ఆన్ అస్ అగైన్ బ్రదర్ అనే ఈ ఫ్రేజ్ నిజం అవ్వబోతుందా? మోస్ట్ యాంటిసిపేటెడ్ రీయూనియన్ జరగబోతుందా? వాట్ ఆర్ ద ఆడ్స్? ఎంత పాసిబిలిటీ ఉంది? డూమ్స్డే మూవీలో ఏ సిచ్యువేషన్స్ వీళ్ళని రీయూనైట్ అయ్యేలా చేస్తాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఎస్పెషల్లీ ఫర్ ఉరుముల దొర ఫ్యాన్స్ అండ్ లోకి మా ఫ్యాన్స్. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. స్టోరీ పరంగా వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ ఎక్కడైతే వదిలేశారో అబ్జర్వ్ చేస్తే వీళ్ళిద్దరి రీయూనియన్ అనేది బేసికల్లీ అంత ఈజీ సినారియో ఏం కాదు. ఎందుకు ఈజీ కాదు? థార్ అండ్ లోకి కలవడం ఎంతసేపు ఈ మల్టీవర్స్లో అని అంటే, మీకు వాళ్ళిద్దరూ కలవడం మాత్రమే చాలు, ఏదో ఒక థార్ వేరియంట్ అండ్ ఏదో ఒక లోకి వేరియంట్ కలిస్తే సరిపోతుందా అంటే దాని బదులు అసలు రీయూనియన్ లేకపోవడమే ఉత్తమం. ప్రజెంట్ ఎంసీయూలో థార్ అండ్ లోకి యొక్క కరెంట్ స్టేటస్ని చూసినట్లయితే థార్ మనకి లాస్ట్గా థార్ లవ్ అండ్ థండర్ మూవీలో కనిపించాడు. ప్రస్తుతం మెయిన్ ఎంసీయూ టైమ్ లైన్ అనగా ఎర్త్ 616లో గోర్ ద గాడ్ బుచ్చర్ యొక్క డాటర్ అయిన లవ్ని అడాప్ట్ చేసుకున్నాడు. అండ్ చాలా గ్యాప్ తర్వాత తనకు కూడా ఒక ఫ్యామిలీ ఉందనే ఒక హోప్, ఒక రిలీఫ్ అయితే కూసెంత దక్కింది అనుకోవచ్చు. ఇంకా లోకి సంగతి చూస్తే లాస్ట్గా లోకి సీజన్ 2లో కనిపించాడు. ప్రస్తుతం గాడ్ ఆఫ్ మిస్చీఫ్ నుంచి గాడ్ ఆఫ్ స్టోరీస్గా మారి అవుట్ సైడ్ ఆఫ్ టైం ఉంటూ సెంటర్ ఆఫ్ మల్టీవర్స్లో కూర్చుని టైమ్ లైన్స్ అన్నిటినీ మానిటర్ చేస్తూ అండ్ కంట్రోల్ చేస్తున్నాడు. లిటరలీ హీస్ హోల్డింగ్ టుగెదర్ టైమ్ ఇట్ సెల్ఫ్. అండ్ నాకు తెలిసి లోకి ఈజ్ ఆర్గ్యుబుల్లీ ద మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ ఇన్ ద మల్టీవర్స్. సో ఇది లోకి యొక్క కరెంట్ స్టేటస్. సో ఇప్పుడు కాసేపు పాసిబిలిటీస్ ఏంటి వీళ్ళిద్దరూ కలవడానికి, ఏం అవ్వచ్చు డూమ్స్డేలో, ఇలాంటి థీరీలన్నీ మాట్లాడుకుందాం. ఈ లోకి కరెంట్ స్టేటస్ అయినా బీయింగ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఎంటిటీ ఇన్ ద మల్టీవర్స్ అనే ఈ పాయింట్ చుట్టూ ఈ డూమ్స్డే స్టోరీ నడుస్తుందని ఒక థియరీ అయితే ఫ్యాన్ గ్రూప్స్లో వైరల్ అవుతుంది. అదేంటంటే టీవీయే డిస్ట్రాయ్ అయిపోతుంది, డిస్ట్రాయ్ చేసేస్తారు. ఇదొక ఆబ్వియస్ సినారియో సీక్రెట్ వార్స్ కామిక్స్ నుంచి. సో ఇక మల్టీవర్సల్ లెవెల్లో ప్యాట్రోలింగ్ లేక వేరియంట్స్కి టీవీఏ అండ్ లోకి ఎగ్జిస్టెన్స్ అండ్ అతని పవర్ గురించి తెలిసిపోతుంది. ఈ డూమ్స్డే మూవీ అనేది ఒక వార్ కాదు, ఒక రేస్. లోకికి ఉన్న పవర్ని తెలుసుకున్న మల్టీవర్సల్ థ్రెట్స్లోకి డూమ్, ఎక్స్మెన్ మ్యూటెంట్స్, అవెంజర్స్ అందరూ కూడా లోకిని చేరుకోవడానికి జరిగే ఒక రేసే ఈ మూవీ అవుతుంది. పీపుల్ లైక్ డూమ్స్డే జస్ట్ లోకిని కనుగొనడమే కాదు, అతని పవర్ని, మల్టీవర్స్ మీద అతనికి ఉన్న అధికారాన్ని చేజిక్కించుకుని మేబీ స్టోరీస్ అన్నీ రీరైట్ చేయాలనేది అతని ప్లాన్ అవుతుంది. అండ్ అతని ప్లాన్ని ఆపే ప్రయత్నమే ఈ మూవీ సినారియో. మూవీ ఎండింగ్కి సేమ్ యాజ్ ఇన్ఫినిటీ వార్ హీరోస్ ఓడిపోతారు, డెడ్ సైలెన్స్ ఇన్ థియేటర్స్, మల్టీవర్స్ని సేవ్ చేయలేకపోతారు. అండ్ అఫ్ కోర్స్ ఐఎమ్ టైర్డ్ యాజ్ వెల్, బట్ లోకి మళ్ళీ చనిపోవచ్చు. అండ్ ఇది మర్డర్ ఆర్ అసాసినేషన్ కాదు, అగైన్ ఏ సెల్ఫ్ సాక్రిఫైస్. అది ఎలా అనేది చెప్తా చూడండి. ఫైనల్ కన్వర్జెన్స్ ఆఫ్ మల్టీవర్స్లో లోకి ఏజెంట్స్ ఆఫ్ యాస్గార్డ్స్ 2014 ఈవెంట్స్ తర్వాత అండ్ థార్ 2014-16 ఈవెంట్స్ రిటర్న్ బై జేసన్ ఆరన్ ఆ తర్వాత విలన్గా ముద్ర వేయబడిన లోకి ఇకపైన విలన్ కాదు, ఇకపైన గాడ్ ఆఫ్ లైస్ కాదు, గాడ్ ఆఫ్ స్టోరీస్ అని రీబ్రాండ్ అయింది. ఎంత రీబ్రాండ్ అయినా కూడా ఒక ట్రూత్ నుంచి మాత్రం ఎస్కేప్ అవ్వలేదు ఈ క్యారెక్టర్, అదే లోకి లవ్స్ థార్. అండ్ తన ఫైనల్ మూమెంట్స్లో ఒక ఎంటిటీ లైక్ డూమ్ ఆల్ ఎగ్జిస్టెన్స్ని కూడా ఎరేజ్ చేసే థ్రెట్ వచ్చినప్పుడు లోకి తన స్టోరీ, తన థ్రోన్ని గివప్ చేస్తాడు. ఇది కాస్మిక్ స్కేల్ సాక్రిఫైస్. ఇక్కడ థార్ లోకిని కలుస్తాడు. ఆబ్లివియన్ అనగా దగ్గర నుంచి ఉండగా ఇక్కడ థార్కి ఒక లయర్, ఒక ట్రిక్స్టర్ ఆర్ ఒక విలన్లోకి కనిపించడు. యాస్గార్డ్ హాల్స్లో తనతో పాటుగా ఆడుకున్న బాయ్, అందరూ నన్ను కూడా గుర్తించాలని తాపత్రయపడిన ఒక పిల్లాడు కనిపిస్తాడు. మొత్తం 9 realmsలోనూ
ముందెప్పుడు చూడని ఒక ప్యూరెస్ట్ బీయింగ్లా కనిపిస్తాడు. ఇక్కడే ఫస్ట్ టైం థార్కి ఒడిన్ ఒకప్పుడు చెప్పిన అండ్ ఎక్స్పీరియన్స్ అయిన మూమెంట్ మాటలు గుర్తొస్తుంది. అదే టు లవ్ సంథింగ్ యూ కుడ్ నాట్ సేవ్. జస్ట్ లైక్ థార్ 705. థార్ జేన్ ఫోస్టర్ మైటీ థార్గా చనిపోవడం చూస్తాడు. ఆమె సాక్రిఫైస్ అనేది తన జీవిత కాలంలో ఆ హ్యామర్తో పట్టుకుని చేసిన బ్యాటిల్స్ కన్నా కూడా ఇంకా చాలా హీరోయిక్ అని. ఇదే లోకి విషయంలో కూడా జరుగుతుంది. ఒక మిత్ నిజం అవుతుంది. అదే లోకి లాంటి ఒక గాడ్ ఫైనల్ ట్రూ పవర్ని అర్థం చేసుకుంటాడు. అదే మల్టీవర్స్ గురించి తన స్టోరీని సాక్రిఫైస్ చేయడం. అనగా లోకి మల్టీవర్స్ స్టోరీని రీరైట్ చేస్తాడు. లోకి అసలు ఎగ్జిస్టెన్స్లోనే లేకుండా, అసలు లోకి అనేవాడు ఈ మల్టీవర్స్లో ఏ ఒక్క రూమ్లో ఎగ్జిస్టెన్స్లో లేకుండా తనని తాను ఎగ్జిస్టెన్స్ నుంచి ఎరేజ్ చేసుకుంటాడు. ఇక్కడే థార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. బెగ్ చేస్తాడు వద్దు అని. లోకి ఒక సారోఫుల్ స్మైల్ ఇస్తూ ఫేట్ని యాక్సెప్ట్ చేస్తూ తనని తాను రిమూవ్ చేసుకుంటాడు. సేమ్ జర్నీ ఇంటూ మిస్టరీ 645 కామిక్స్లో ఉన్నట్టుగా. అలా గాడ్ ఆఫ్ మిస్చీఫ్ నుంచి, గాడ్ ఆఫ్ స్టోరీస్ నుంచి ఇప్పుడు గాడ్ ఆఫ్ ఎండింగ్స్ అవుతాడు. ఇక్కడ లోకి చనిపోవడమే కాదు, హీఈస్ అన్రిటర్న్. అంటే అసలు ఎప్పుడు ఎగ్జిస్టెన్స్లోకి రాలేదన్నట్టు. ఇలా జరగడంతో థార్కి అసలు లోకి అనేవాడు తన తమ్ముడు అనేది కూడా గుర్తుండదు. సో యా, అది మరి మ్యాటర్. కొంచెం అటు ఇటులో నిజంగా సినిమా కూడా ఇలానే ఉంటుందేమో అని అనిపిస్తుంది. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న లీకులు ఇవే. ఇంతకంటే బెటర్ లీక్ వచ్చినప్పుడు మనం మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @movielunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.